హలో రమణ గారు, ఈరోజు సెకండ్ ఇన్కమ్ గురించి మాట్లాడుకుందాము. జాబ్ చేసే వాళ్ళకైనా, బిజినెస్లో ఉండి లాస్ నడుస్తున్న వాళ్ళకైనా, లేకపోతే జాబ్ చేస్తూ కూడా కొంతమందికి శాలరీ సరిపోదు అలాంటి వాళ్ళకైనా, అండ్ జాబ్ చేస్తున్న వాళ్ళకి కూడా ఎప్పుడు జాబ్ ఊడుతుందో కూడా తెలియదు. సో అలాంటి వాళ్ళకి ఒక ట్రస్టెడ్ సెకండ్ ఇన్కమ్ ఆపర్చునిటీ ఏదైనా ఉందా? సరే మేడం, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అంటే మనం చాలా లాస్ట్ 1 year 2 years నుంచి చూస్తున్నాము. కొత్త జాబ్స్ రాకపోగా ఉన్న జాబ్స్ జరుగుతున్నాయి. అంటే ప్యాకేజ్ ఎక్కువ ఉన్నా కూడా రిస్కే. హై ప్యాకేజీలు ఉన్న వాళ్ళు కూడా, నాకు తెలిసిన వాళ్ళు కూడా పర్సనల్ ఎంతో మంది ఎన్ఆర్ఐస్ కూడా ఈ రోజు ఇబ్బంది పడుతున్నారు. జాబ్స్ లాస్ అయిపోయి అక్కడ యుఎస్ లో ఉండి కూడా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇప్పుడు అలాంటి వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఏంటంటే టైం వేస్ట్ చేయకుండా సెకండ్ ఇన్కమ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవడం అనేది చాలా అవసరం అన్నట్టు. సెకండ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకుంటే ఏమవుతుందంటే, ఒకవేళ ఆ జాబ్ ఉన్నా లేకపోయినా ఏం కాదు. ఓకే, ఒకవేళ కొంతమందికి జాబ్స్ ఉండి కూడా శాలరీ సరిపోవట్లేదు, అంటే వాళ్ళకి శాలరీ అనేది నెల వచ్చేసరికల్లా దాదాపు నాకు తెలిసి ఫస్ట్ వీక్ లోనే కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ నెల వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి. అంటే ఇవన్నీ కూడా మనం ఏంటంటే లైఫ్ సైకిల్ అన్నట్టు. కాబట్టి ఏంటంటే ఈ జీవితం మొత్తం ఇలాంటి కష్టాలు చూడకుండా ఉండాలి అంటే ఒక సెకండ్ ఇన్కమ్ మార్గాన్ని ఎంచుకొని, అది కూడా జీరో ఇన్వెస్ట్మెంట్ అనేది అవసరం. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే అది కూడా రిస్కే. కాబట్టి ఏంటంటే జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఆపర్చునిటీ మా దగ్గర ఉందండి. అంటే వాళ్ళ జాబ్ వాళ్ళు చేసుకుంటూ, వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటూ, ఫ్లెక్సిబుల్ గా వాళ్ళ టైం ని, అంటే ఎక్కడ వాళ్ళ ఉన్న వర్క్ కి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళు ఏ ఊర్లో ఉన్నా కూడా చేసుకునే అవకాశం ఇప్పుడు ఉంది. అది కూడా జీరో ఇన్వెస్ట్మెంట్. అంటే వాళ్ళు ₹1 కూడా ఇన్వెస్ట్ చేసలేదు, దీనికి బాస్ లేడు, వాళ్ళని అడిగే వాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళ కోసం, వాళ్ళ ఫ్యామిలీ కోసం చేసుకుంటే నాకు తెలిసి ఏంటంటే ఇలాంటి ఆపర్చునిటీస్ చాలా అద్భుతంగా ఉన్నాయి ఇప్పుడు. అది కూడా ఏంటంటే దీన్ని ప్యాషన్ గా తీసుకోవాలి. వాళ్ళు ప్యాషన్ గా తీసుకొని రోజులో ఒక 3 hours, జస్ట్ 3 hours కనుక టైం ఇన్వెస్ట్ చేయగలిగితే తర్వాత వాళ్ళ లైఫ్ లో ఇదే మెయిన్ ఇన్కమ్ అవుతుంది. అప్పుడు జాబ్ ఉన్నా ఏం కాదు, లేకపోయినా ఏం కాదు. అదేంటంటే ఇప్పుడు అది కూడా బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ అంటే రియల్ ఎస్టేట్. అంతే, వరల్డ్ లో ద బెస్ట్ బిజినెస్ రియల్ ఎస్టేట్. అయితే దాన్ని కూడా ఒక కార్పొరేట్ స్టైల్లో చేసే విధంగా ఎలా చేయాలి అంటే, రియల్ ఎస్టేట్ విధానాలు వేరే ఉంటాయి, చాలా ఉంటాయి. కానీ మా దగ్గర ఏంటంటే ఒక కార్పొరేట్ రియల్ ఎస్టేట్ ఏ విధంగా చేయాలి ఏంటి అనేది, దీనికోసం మేము ట్రైనింగ్స్ కానీ క్లాసెస్ కానీ ఎవ్రీ వీక్ మేము కండక్ట్ చేస్తున్నాం. అది కూడా ఇంకొకటి ఏంటంటే ఎక్కడ వాళ్ళు అక్కడే. ఇప్పుడు వైజాగ్ ఉత్తరాంధ్ర ఉంది, అక్కడ వాళ్ళకి అక్కడే మీటింగ్స్ ఉన్నాయి. విజయవాడ వాళ్ళకి విజయవాడలోనే ఉంటాయి. అట్లా హైదరాబాద్ వాళ్ళకి హైదరాబాద్ లో ఉంటాయి. అంటే ఏ పీపుల్ కి వాళ్ళకి దగ్గరలో ఎక్కడ ఏరియా వాళ్ళు అక్కడ అటెండ్ అవ్వచ్చు. ఇంకోటి ఎలాంటి ఫీజు కూడా లేదు, ఫ్రీ. యా, ఓకే, సూపర్. అసలు అన్ని ప్లస్లే చెప్పారు మీరు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూసారు కదా, మీకేమైనా కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే తప్పకుండా కనిపిస్తున్న నంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి.